వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, ఒక మేల్ పర్సన్ మిమ్మల్ని ట్రాప్ చేయడం కోసం నెగిటివ్ ఎనర్జీస్ చేశారంటే చేసి రివర్స్ అయిపోయినాయండి. కంగ్రాచులేషన్స్. ఏంటి ఏ విధంగా అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మిమ్మల్ని గతంలో ఉంచడానికి అసలు మొదలలేదు. డబ్బుల కోసం నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు కొంతమంది. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, ట్రాప్ చేయడం కోసం నెగిటివ్ ఎనర్జీస్ చేస్తే అది రివర్స్ అయిపోయి వాళ్ళు ట్రాప్డ్ అయిపోయారు. ఎస్, వాళ్ళు పారిపోదాం అనుకున్నారు కానీ వాళ్ళు పారిపోలేని పరిస్థితికి వాళ్ళకి వచ్చేసారు. పారిపోవడానికి అవకాశం కూడా లేదు. అండ్ సీసీ ద్వారా, సర్వీలెన్స్ ద్వారా వాళ్ళు చూద్దాము అనుకున్నారు కానీ ఆ సర్వీలెన్స్లో వాళ్ళు చేసిన ఏదైతే చేద్దాం అనుకున్నారో నిజానికి హార్ట్ బ్రేక్ అయితే చేయలేరండి. ఆ సర్వీలెన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, సీసీ లేదా సర్వీలెన్స్ వాళ్ళని దొరికిపోయేలా చేయడానికి. ఎస్, క్రియేట్ చేయలేరండి, వెన్నుపోటు వేయలేరండి, దారి లేదు, అవకాశం లేదు, దానికున్నా సరే ప్రయోజనం లేదు. వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ టైంకి అలా బయటకు వచ్చేస్తారు. వర్షన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ పర్ వర్షన్ని ఇంప్రూవ్ చేస్తున్నారంట, వర్షన్ అప్డేట్ చేస్తున్నారంట. అంటే వర్షన్ అప్డేట్ చేసేవాళ్ళు ఓకేనా, పర్ మినిట్ ఆర్ పర్ సెకండ్, పర్ పర్సన్ ఒకరు అన్నట్టుగా వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. లేదా పర్ పర్సన్ 6, 7, 8 ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. దీనికి సీసీలో చూసుకుంటూ, లేదా డైరెక్ట్గా చూసుకుంటూ, లేదా సీసీ ఫిక్స్ చేసేవాళ్ళు, లేదా వాళ్ళు లైన్కి వేసేవాళ్ళని, లేదా ఫ్యాన్, ఫ్లోరు, ఓకేనా, రూఫ్, సీలింగ్ వేసేవాళ్ళు, లేదా సీలింగ్లోంచి చూస్తున్న వాళ్ళు. ఓకేనా, ఇదంతా కూడా ఒక సైన్ అండి. వెరీ స్పెసిఫిక్ మెసేజ్ ఫర్ సమ్ వన్. ఓకేనా, కోల్డ్, డిటాచ్డ్ వాళ్ళు ఏంటంటే హేట్ చేస్తున్న వాళ్ళు. ఓకేనా, ఒకరిని కేర్ చేయటం లేదా ఒకరి దగ్గర హానెస్ట్గా ఉండడం వాళ్ళకి తెలీదు. అందరినీ హేట్ చేయడమే వాళ్ళ పని. ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో బురద చల్లడమే వాళ్ళ పని. ఓకేనా, ఈ పని ద్వారా ఏంటి అంటే వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అంతే. వేరే వాళ్ళకి చెప్పి పలానా అని చెప్పి మీ విషయంలోకి ఏదైతే క్రియేట్ చేయమని చెప్పారో లెటర్ ఎన్ ఉన్న పర్సన్ పారిపోదాం అని అనుకున్నారంట. మీ విషయంలో రూట్ వేసిన తర్వాత వాళ్ళు పారిపోదాం అనుకున్నారంట. పారిపోవడానికి అవకాశం లేదు, ముందు మీ దాకా రావడానికి పర్మిషన్ లేదు. ఓకేనా, హోమ్లోనేనండి ఇబ్బంది పెట్టేసి, ఓకేనా, బాధతో మీరు ఆగిపోయారు అని చెప్పి జలసితో క్రియేట్ చేసేద్దాం అనుకున్నారంట. మీరే ఆగిపోయారు అన్నట్టుగా ఏదో క్రియేట్ చేద్దాం అని అనుకున్నారంట. బట్ ఏంటి అంటే వాళ్ళకి పర్మిషన్ లేదండి. ఏదైతే చేద్దాం అనుకున్నారో ఇంట్లో అసలు పర్మిషనే లేదు వారికి. ఓకేనా, అసలు పర్మిషన్ లేదండి. ఇందులో ఫెమినన్ ఎనర్జీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఇదంతా చెప్తుంది కూడా అందరికీ చెప్తుంది ఫెమినన్ ఎనర్జీ. నిజానికి తను డబ్బులు పోగొట్టుకుంది. ఒక ఫెమినన్ ఎనర్జీ గ్రాండ్ పేరెంట్, లేదంటే మీ యొక్క ఫాదర్, సిస్టరు, టేక్ యాజ్ రీజనేట్ అండి. మేల్ పర్సన్ తరపున, ఫాదర్ బ్రైడ్ తరపున, ఓకేనా, చేస్తున్న వాళ్ళ ఎనర్జీలో ఫాదర్ బ్రైడ్ ఉన్నారండి. ప్రయత్నం అయితే మిస్సింగ్. ఇంటి దగ్గర ఏదో క్రియేట్ చేసేయాలనుకోవడం అయితే మిస్సింగ్ అండి. అండ్ బాగా మిమ్మల్ని మీ జీవితం మిస్ అయ్యేలా చేసేసి మీరు ఎప్పుడు ఏడుస్తూ ఉండేలాగా గతంలో ఒకసారి చేసినట్టుగా, ఓకేనా, మీరు జీవితాన్ని కోల్పోయారు అన్న ఇదిలో, ఎవరినో కోల్పోయారు అన్న ఇదిలో, ఓకేనా, మిమ్మల్ని భ్రమలో ఆకాశంలోకి చూస్తూ మిమ్మల్ని కూర్చోబెట్టినట్టు ఇప్పుడు కూడా కూర్చోబెట్టేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీరు కార్మిక్ సైకిల్ని క్లోజ్ చేశారండి. ఇప్పుడు మీ విషయంలో మీకు డ్రామాలు ఆడేవాళ్ళు ఎవరు, మీకు సాయం చేసేవాళ్ళు ఎవరు? ఆఫర్ ఇచ్చినా సరే ఒంటి కాలు మీద బాధ పెట్టడానికి అయితే ఛాన్స్ లేదండి. 7 మెంబర్స్ వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు. అన్నోన్ నెంబర్స్తో మాట్లాడుకోవడం వల్ల కర్మ నుంచి అయితే తప్పించుకోలేరు. కర్మ ఈజ్ రియల్ అండి. ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్లో వాళ్ళు లీగల్ మ్యాటర్స్లో తప్పించుకోవాలని చూసినా సరే వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకోలేరండి. ఫేసింగ్ దేర్ డిమోన్స్. ఎస్, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏడవడం ఒకటే తక్కువ వాళ్ళకి. నిజాలు తెలియాలి మీకు చాలా విషయాల్లో. ఓకేనా, ఇక్కడ మీ చుట్టూ జరుగుతున్న వాటి విషయంలో చాలా నిజాలు తెలియాలి. 1, 2 ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. హ్యాంగ్డ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. గుడ్ న్యూస్ లేకుండా చేసి ఇంట్లో ఇద్దరిని బాధ పెట్టాలి అని చెప్పి చేసిన ప్రయత్నంలో డబ్బులు పోగొట్టుకున్నారు. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి, దాన్ని అయితే ఆపలేరు ఖచ్చితంగా. ఏదో క్రియేట్ చేయాలని అయితే ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏదైతే ట్రై చేస్తున్నారో నిజానికి
దానికైతే అవకాశం లేదండి. ఏంజెల్ మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నారు, స్కిల్డ్ వర్క్ ఈజ్ రివార్డెడ్. ఎస్, లెర్నింగ్ ఆల్ దెర్ ఈజ్ టు నో అబౌట్ ఏ టాపిక్. మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకున్న కొత్తది, ఏదైనా స్కిల్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏ విధంగా అయితే నేర్చుకునేవాళ్ళు, వెరీ బేసిక్ నుంచి ఆ విధంగా మీరు నేర్చుకోవాలి. సరేనా? మీరు బేసిక్స్ ఎంత బాగా నేర్చుకుంటే, స్టార్టింగ్ ఎంత బాగా నేర్చుకుంటే, తర్వాత అది మీకు అంత బాగా యూజ్ అవుద్ది. ఓకేనండి? ఎప్పుడు కూడా మీ నాలెడ్జ్కి, స్కిల్కి ఎప్పుడు కూడా రివార్డ్ ఉంటుంది. మీరు నేర్చుకుంది ఎక్కడికి పోదు. ఓకేనా? సో మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే చదువుకున్నారో ఆ విధంగా చదువుకోండి, ఆ విధంగా కొత్తది నేర్చుకోండి అని చెప్తున్నారు. అండ్ ఛాలెంజింగ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి. అండ్ చాలా విషయాల్లో డిలేస్, ప్లాన్స్ని చేంజ్ చేయటం, ఓకేనా, కనిపిస్తున్నాయి. బట్ హానెస్ట్గా ఉండండి, క్యూరియస్గా ఉండండి, ఏం పర్లేదు. నిజం అయితే ఎలాంటి లేట్ లేకుండా తెలిసిపోద్దండి. మీ విషయంలో డబ్బులు పోగొట్టుకుంటారు, ఎన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఖచ్చితంగా అయితే బాధ పెట్టలేరు. అండ్ ఎస్, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ సీడ్స్ని, ఆ విత్తనాల్ని చాలా స్ట్రాంగ్గా నాటారు. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. చాలా బాగా స్టార్ట్ చేశారండి మీరు పని. నేర్చుకోవడం కానీ ఒక పని కానీ చాలా బాగా స్టార్ట్ చేశారు. కొన్ని పనుల్లో కొంచెం టెంపరీగా పాజ్ ఉంటుంది, బట్ ఓకే, అన్నెసెసరీగా వర్రీస్ ఉంటాయి, బట్ పర్లేదు. ఓకేనా? ఒక 7 days ఇలాగే ఉంటుంది ఇంచుమించు. ఒక మీరు మీ యొక్క ఫోకస్ని కొత్తది నేర్చుకునే దాని మీద షిఫ్ట్ చేయండి. మీ పని విషయంలో కొంచెం ఆటంకాలుగా కనిపిస్తుంది కాబట్టి కొత్తది నేర్చుకునే విషయంలో షిఫ్ట్ చేస్తే మీకు ఎకనామీ అనేది విషయంలో ప్రాబ్లంగా అనిపించదు. సాడ్ చేయలేరండి, ఖచ్చితంగా గొడవ పెట్టుకోలేరు. టవర్ మూమెంట్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ 7 members, ఎస్ మీరు అనుకుంది కరెక్టే, నలుగురు ఒక వెలుగు వెలుగుతున్నారని చెప్పి 7 members బయట వాళ్ళు అనుకుంటున్నారు. మొత్తానికి నిజానికి ఈ 6 విషయాల్లో, ఓకేనా, 3 కాదు 4 కాదు 6, మొత్తానికి బ్యాక్ ఎండ్లో 2. అనుకుంది అయితే జరగదండి. హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలని చూస్తున్నారంట. నిజానికి ఇల్యూషన్లో వాళ్ళు ట్రాప్ అయి ఉన్నారు. వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు చేసే పని విషయంలో. ఓకేనా? బ్యాలెన్స్ కావాలి లైఫ్లో, మోడరేషన్ కావాలి, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని పనులు అవ్వవు అనుకున్నప్పుడు ఆ పనుల్ని మానేయాలి. ఓకేనా? పర్ఫెక్ట్ టైమింగ్ ఏదైతే ఉందో డివైన్ టైమింగ్లో పనులు అయితే జరుగుతాయండి. 1/4/14 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా? సో ఖచ్చితంగా కోఆపరేషన్ అండ్ కాంప్రమైజ్ అనేది ఉండాలండి. ఒకటి వర్క్ అవ్వలేదంటే ఖచ్చితంగా దాన్ని వదిలేయాలి. మీరు అక్కడ టైంని వేస్ట్ చేయొద్దు, కొత్త యాక్షన్ తీసుకోండి. ఓకేనా? కొత్తగా నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మీరు చేస్తున్న ప్లాన్ని ఇప్పుడు రివిజన్ చేయాల్సిన టైం వచ్చింది. చాలా పనులు జరిగిపోతున్నాయండి ఒకేసారి. సో పూర్ టైమింగ్ అంత బాగాలేదు. ఖచ్చితంగా అయితే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మీద, ఒకే పని మీద అయితే మీకు డే అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. అంటే ఆ పని కంప్లీట్ అవ్వదు, అలాగని టైం కూడా వేస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. 7 days, ఎస్ 7 days, 7 to 14, 2 weeks అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళందరి ప్లాన్ కూడా మిస్సింగే, అందులో ఎలాంటి డౌట్ లేదు. మిమ్మల్ని పిఎస్లో ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తున్నారంట. ఇక్కడ స్మాల్ లెటర్ ఉన్న లెటర్ కే, లెటర్ ఎన్, ఓకే, నాన్, సీకే అందరూ కలిసి యాక్షన్ తీసుకొని, ఓకేనా, కే విషయంలో మీకు పిఎస్లో ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకుంటున్నారంట. ఇది ఒక కొత్త రకమైన ప్లాన్ అండి. అసలు ఏం జరుగుతుంది అనేది నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 444 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.